హాయ్ ఫ్రెండ్స్! ఇవాటి వీడియోలో నేను మీకు మీ దగ్గర ఏఐ నాలెడ్జ్ లేకపోతే ఎడిటింగ్ నాలెడ్జ్ ఉంటే ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అనైతే చెప్పబోతున్నాను. అంటే మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ బేసిక్స్ తెలిసినా కానీ ఈ మెథడ్ యూజ్ చేసుకుంటూ మీరు చాలా బాగా ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. అయితే ఆ మెథడ్ ఏంటి? అందులో ఎర్నింగ్ ఎలా చేసుకోవాలి? మనకు ఎర్నింగ్ ఎలా జరుగుతుంది? విత్‌డ్రా ఎలా చేసుకోవాలి? ఇవన్నీ తెలుసుకోవడానికి ముందు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. అలానే మీరు నా ఛానల్‌లోకి ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద సెలెక్ట్ అయితే చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకైతే వస్తాయి ఫ్రెండ్స్. ఇక మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఛానల్ టెక్నికల్ దిన్ను. ఇందులో నేను మీకు లాంగ్ టైమ్ ఎర్నింగ్ యాప్స్ గురించి అంటే ఎర్నింగ్ మెథడ్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఒకవేళ మీరు యాప్స్ నుంచి ఎర్నింగ్ లేకపోతే షార్ట్ టైమ్ ఎర్నింగ్స్ కోసం చూస్తున్నట్టయితే మీకు ఇక్కడ కింద మన సెకండ్ ఛానల్ దిన్ను టెక్ ఇన్ తెలుగు అని అయితే కనిపిస్తుంది కదా! దీన్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక నేను మీకు షార్ట్ టైమ్ ఎర్నింగ్ యాప్స్ గురించి అయితే చెప్తూ అయితే ఉంటాను ఫ్రెండ్స్. ఇక వాటి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక మీరు ఇవాళ చేసే టాస్క్ వచ్చేసి ఇమేజ్ ఆబ్జెక్ట్ రిమూవర్. కరెక్ట్‌గానండి ఫ్రెండ్స్. ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్ కాదు. ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్ అనేది చాలా ఈజీ టాస్క్ ఎవరైనా చేయగలుగుతారు. కానీ ఇమేజ్ ఆబ్జెక్ట్ రిమూవర్ అనేది కొంచెం టైమ్ టేకింగ్ ఇంకా కొంచెం క్రిటికల్ టాస్క్. అది మీరు ఆర్డర్స్ ఎలా తెచ్చుకుంటారు? అదొచ్చేసి మీరు ఫైవర్ నుంచి అయితే తెచ్చుకుంటారు. సింపుల్‌గా క్రోమ్ ఓపెన్ చేసి ఫైవర్ అనేది క్లిక్ చేయండి. మీకు ఫైవర్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో యాస్ ఎ సెల్లర్ మీరు అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి. ఒకవేళ మీకు ఫైవర్ అంటే తెలియకపోతే నేను ఫైవర్ అంటే ఏంటి? ఫైవర్‌లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఫైవర్ నుంచి ఎర్నింగ్ ఎలా చేయాలి? ఇవన్నీ డీటెయిల్‌గా అయితే తీశాను. దానికోసం మన ఛానల్‌లో ప్లేలిస్ట్ సెక్షన్‌లోకెళ్ళినట్టయితే మీకిక్కడ ఫైవర్ అని ఒక ప్లేలిస్ట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నేను మీకు ఫైవర్ గురించి డీటెయిల్‌గా అయితే చెప్పాను. ఫైవర్‌లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? గిగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఆర్డర్స్ ఎలా తెచ్చుకోవాలి? అదే కాకుండా నో స్కిల్ గిగ్స్ కూడా అయితే నేను చాలా అయితే చెప్పాను. ఇది చూసి మీరు కూడా ఫైవర్‌లో అకౌంట్ అనేది క్రియేట్ అయితే చేసుకోవచ్చు. వన్స్ అకౌంట్ క్రియేట్ చేశాక మీరు ఒక గిగ్ అనేది క్రియేట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే నేను ఇమేజ్ ఆబ్జెక్ట్ రిమూవర్ అని టైప్ చేస్తే నాకు ఇక్కడ గిగ్స్ అయితే వచ్చాయి కదా! ఇలా మీరు కూడా ఇమేజ్ ఆబ్జెక్ట్ రిమూవర్ గురించి ఒక గిగ్ అయితే క్రియేట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ గిగ్ నుంచి మీరు ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఒక్క ఆబ్జెక్ట్‌లో అంటే ఏదైనా ఆబ్జెక్ట్ ఇచ్చి అందులో వాళ్ళకొక ఇమేజ్ వద్దు అని అయితే అనుకుంటారు. మీరు దాన్ని రిమూవ్ అయితే చేయాల్సి ఉంటుంది. అలా రిమూవ్ చేసినందుకు వీళ్ళు అంటే ఒక్క ఆర్డర్‌కి రూ. 500 నుంచి రూ. 10,000 దాకా కూడా ఛార్జ్ అయితే చేస్తున్నారు. మీరు బేసిక్‌లో రూ. 500 ఛార్జ్ చేసినా కానీ మంత్లీ మీకు ఒక 10-15 గిగ్స్ వచ్చినా ఈజీగా మీరు 5,000 to 7,000 దాకా ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇలా ఇందులో గిగ్ అంటే ఈ పర్టిక్యులర్ గిగ్ ఎలా క్రియేట్ చేయాలో తెలియకపోతే మీరు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ అయితే చేయండి. అంటే ఈ పర్టిక్యులర్ గిగ్‌కి అంటే మీరు ర్యాంకింగ్‌తో గిగ్ ఎలా క్రియేట్ చేయాలని. చాలామంది కమెంట్ చేసినట్టయితే నేను మీకు ఈ పర్టిక్యులర్ గిగ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేదైతే డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే ఇక్కడ నేను మీకు టాస్క్ అయితే చెప్పాను. ఇమేజ్ ఆబ్జెక్ట్ రిమూవర్ అంటే మనకొక ఇమేజ్ ఇస్తారు. అందులో అన్‌వాంటెడ్ ఆబ్జెక్ట్‌ని రిమూవ్ చేయాలని. మరి ఈ టాస్క్ ఎలా చేయాలని మీకు డౌట్ అయితే రావచ్చు కదా! అదైతే ఇప్పుడు చూద్దాం. దానికోసం మీకు చాలా రకాల యాప్స్ అయితే ఉంటాయి. నేను సజెస్ట్ చేసేదైతే ఇక్కడ ఎక్స్ డిజైన్. ఈ ఎక్స్ డిజైన్ అనేది ఏఐ పవర్డ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వర్క్ అయితే అవుతుంది. ఇది మీకు ప్లే స్టోర్‌లో యాప్ కూడా అయితే ఉంటుంది. సింపుల్‌గా ఈ యాప్‌ని డౌన్‌లోడ్ అయినా చేసుకోండి. లేకపోతే వెబ్‌సైట్‌లో లాగిన్ అయినా అవ్వండి. ఇది ఎలాంటి ప్రమోషన్ కంటెంట్ అయితే కాదు ఫ్రెండ్స్. నేను సెర్చ్ చేసిన వాటిలో ఇది బెస్ట్ అనిపించింది. అందుకే చెప్తున్నాను. సింపుల్‌గా ఇందులో అకౌంట్ క్రియేట్ చేసుకొని అందులో మీకు చాలా రకాల సర్వీసెస్ అయితే ఉంటాయి. అందులో మీరు ఈ ఆబ్జెక్ట్ రిమూవల్ క్లిక్ చేసి అందులో మీకు కావాల్సిన ఆబ్జెక్ట్‌ని రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు డీటెయిల్ ప్రాసెస్ అంటే డీటెయిల్‌గా ఎలా చేయాలి, మిస్టేక్స్ లేకుండా ఎలా చేయాలి, హై క్వాలిటీ ఇమేజెస్ ఎలా తెచ్చుకోవాలి, ఇవన్నీ క్లారిటీగా కావాలి అనుకుంటే కమెంట్ అయితే చేయండి. సో, నేను మీకు డీటెయిల్ వీడియో కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇంక వాటి వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి ఎర్నింగ్ యాప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.